రష్యా మీద ఉక్రెయిన్ దాడి మొన్న ఉక్రెయిన్ మీదన రష్యా డ్రోన్లతో విరుచుకుపడినటువంటిది. ఆ సందర్భంగా ఉక్రెయిన్ చెప్పినటువంటి స్టేట్మెంట్ చూసాం. ఇప్పుడు తాజాగా రివర్స్లో జరిగింది. 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో తొలిసారి రష్యా మీద ఉక్రెయిన్ అతిపెద్ద దాడి చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం రాత్రి 100 డ్రోన్లతో విరుచుకుపడింది. 10 ప్రాంతాలు లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ చేసిన ఈ దాడుల్ని రష్యా విజయవంతంగా అడ్డుకుంది. క్షిపణి రక్షణ వ్యవస్థలతో 337 డ్రోన్లను కూల్చిపడేసింది. ఈ దాడుల కారణంగా ఒకరు మృతి చెందితే 9 మంది గాయపడ్డారు. పలు భవనాలు, కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులోని కర్స్క్ రీజియన్లో 126, మాస్కో రీజియన్లో 91 డ్రోన్లను కూల్చేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సరిహద్దులోని బెల్గోరాడ్, బ్రియాన్స్కీ, వేరోవెజ్ ప్రాంతాలపైన దాడులు జరిగాయని వివరించింది. రాజధాని మాస్కో లక్ష్యంగా 70 డ్రోన్లతో ఉక్రెయిన్ దాడులు చేసిందని, వాటిని కూల్చేశామని మేయర్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. దాడుల కారణంగా డొమిడెడోవో, సుకోవో, షెరిమోట్స్కో, జుకెన్స్కు, యురోస్లేవల్, నిజ్నీ ప్రాంతాల విమానాశ్రయాలు కొద్దిసేపు విమానాలు నియంత్రించారు. అట్లాగే మాస్కో రీజియన్లోని డొమిడోవో రైల్వే స్టేషన్లో రైళ్లను కూడా కొద్దిసేపు ఆపేశారు. మాస్కోకు సమీపంలో తులా, వ్లాదిమిర్ ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయి. అయితే రక్షణ శాఖ ఈ పేర్లను మాత్రం చెప్పలేదు.